నాగరిక సమాజానికి మూలాధారాలు మన గ్రామాలు. గుడిలేని గ్రామం, బడిలేని పల్లె మనకు కనబడదు. భక్తి విశ్వాసాలకు బీజం పడేది పల్లెల్లోనే. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, అలానే గంగమ్మ, పోలేరమ్మ. కొలిచే దైవం ఏదైనా ప్రసాదించే మోక్షమొక్కటే. ప్రపంచ చరిత్రకు ప్రాణాధారమైన పల్లె ప్రజల గుండె చప్పుళ్లను, అక్కడ వెలసిన ఆలయాల విశిష్టతను, భక్తి ప్రపత్తులను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే పల్లె గోవిందం. సనాతనమైన మన భారతీయ సంస్కృతి ఓ అందమైన వర్ణచిత్రం. రకరకాల రంగులు కలిస్తేనే కంటికి ఇంపైన వర్ణచిత్రం తయారవుతుంది. సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులని, రంగులను కలిపి రూపుదిద్దిన అద్భుత తైలవర్ణ చిత్రమే మన సనాతన సంప్రదాయం. ప్రకృతి, మానవుడు, దేవుడు త్రివేణీ సంగమంలా పరస్పరం కలిసిపోయిన పవిత్ర సంగమమే మన సనాతన ధర్మం. మన సనాతన సంప్రదాయం వేల సంవత్సరాలుగా ఎప్పటికీ ఇంకిపోని నదిలా పారుతూనే ఉంటుంది. ఈ సనాతన వాహినిలో దప్పిక తీర్చుకుంటున్న వేలాది గ్రామాలు నేల నాలుగు చెరగులా వ్యాపించి ఉన్నాయి. మన పల్లెల్లో ఆరక వెలుగుతున్న ధార్మిక జ్యోతుల వెచ్చని వెలుగులను వీక్షకులకు అందించే కార్యక్రమమే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సవినయ సమర్పణ పల్లె గోవిందం. గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, పల్లె గోవిందం సిరిహరి పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం శ్రీహరి పల్లె గోవిందం. పరమ పావన గోవింద నామ సురుచిర మంగళ సుగంధం, శ్రీ మహావిష్ణు లలితా సహస్ర భగవద్గీతామరందం, భజన బృంద గీతాల హరే భజన బృంద గీతాల పల్లె గోవిందం, సామూహిక పూజా వ్రత రసగంధం పల్లె గోవిందం, భక్తి తత్వ పరమానందం పల్లె గోవిందం, హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పర హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం. మానవుడి జీవితం ఒక పాటైతే ఆ పాటకు పల్లవిలాంటిది పల్లె. దేశ ప్రగతికి పట్టుకొమ్మలైన పల్లెలు ఆధ్యాత్మిక వికాసానికి కూడా మూల స్తంభాలై నిలిచి ఉన్నాయి. తరాలు మారినా, అంతరంగాలు మారినా, ఆచారాలు మారినా మన పల్లెసీమలు మాత్రం తమ మూలలను మర్చిపోలేదు. నేల తల్లి ఒడిలో ఆటలాడి పొలాలలో చెమటలు చిందించేది మన పల్లెలే. ధాన్యలక్ష్మి రాకతో ఆరుగాలపు కష్టాన్ని మరిచిపోయి పసిపిల్లల్లా కేరింతలు కొట్టేవి మన పల్లెలే. తమ సుఖదుఖాలలో, కష్ట నష్టాలలో, కాయ కష్టంలో పాలు పంచుకునే అమాయక పశు సంపదను సొంత బిడ్డల్లా ఆదరించి అక్కున చేర్చుకునేవి
మన పల్లెలే. అటువంటి అచ్చమైన తెలుగు పల్లె తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పైండిపల్లి గ్రామం. అక్కడ జరిగిన పల్లె గోవిందం విశేషాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రండి, పైండిపల్లి గ్రామస్తులు నిర్వహించిన పల్లె గోవిందంలోని విశేషాలను చూద్దాం. పైండిపల్లికి వెళ్లే దారిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర దర్శనమిస్తుంది. వ్యాసపురి అని పురాణాలలో పిలువబడ్డ ఈ క్షేత్రం కాలక్రమేణా ప్రజల నాలుకపై బాసరగా స్థిరపడింది. ఇక్కడ నెలకొని ఉన్న సరస్వతీదేవి కృపా కటాక్షాలకై రోజూ ఎందరో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు తెల్లవారుజామున హంసవాహనంపై శ్రీనివాసుడు సరస్వతీ అవతారంలో భక్తుల్ని అనుగ్రహించడాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. విద్యకు జ్ఞానానికి నెలవైన బాసర క్షేత్రం నుండి గంటసేపు ప్రయాణిస్తే పైండిపల్లి గ్రామం వస్తుంది. కలో సంగే శక్తి అని పురాణాలు చాటుతున్నాయి. కలియుగంలో మానవులకు కలిసి ఉండడంలోనే శక్తి ఉంటుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈనాడు సమాజంలో పనిచేస్తున్న ఎన్నో సంఘాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పల్లె గోవిందం కార్యక్రమంలో నిత్య సత్యమైన ఆ పురాణ వాక్కును నిజం చేశారు పైండిపల్లి వాసులు. తిరుమల శ్రీనివాసుడు తమ ఊరికి రాబోతున్నాడన్న వార్త తెలియగానే స్వామివారి రాకకు ముందుగా ఎన్నో ఏర్పాట్లను తమకు తాముగా చేసుకున్నారు వారు. కొత్త మట్టి మూకుళ్లను తీసుకుని వాటిలో నవధాన్యాలను విత్తారు. స్వామివారు వచ్చే వేళకు అవి మొలకలెత్తాయి. పైండిపల్లి వాసుల్లో చిగురించిన భక్తికి నిదర్శనాలుగా ఆ మొలకలు నిలిచాయి. తమ ఊరికై తరలి వస్తున్న స్వామిని పొలిమేరల్లోనే చూసేయాలన్న తపనతో పైండిపల్లి వాసులు స్వామివారికి స్వాగతం పలకడానికి తరలారు. నవధాన్యపు మొలకల్ని తలపై ధరించి తమ ఆత్మలని దీపాలుగా వెలిగించి వినయ విధేయతల్ని పువ్వులుగా చేసి గ్రామ పొలిమేరకు చేరుకున్నారు.
వనవాసం నుండి వస్తున్న శ్రీ సీతారామచంద్రుల్ని చూడడానికి ఆ అయోధ్య ప్రజలు ఎలా తపించారు ఈ పైండిపల్లి ప్రజలను చూసి మనం ఊహించవచ్చు. ఎండ కాస్తున్నా సరే స్వామివారు వస్తున్న మార్గంలో గ్రామస్తులందరూ ఎదురుచూపులను కాశారు. స్వామి జాడను తెలుసుకోవడానికి మెడలు రెక్కించి చూశారు. మహిళలు మంగళ ద్రవ్యాలు మంగళ హారతులతో వేచి చూస్తుంటే పురుషులు చక్క భజనలతో భగవన్నామ స్మరణతో తరించారు. అడుగడుగు దండాలవాడు ఆపద మొక్కులవాడు పిలిస్తే పలికే దైవమైన ఆ ఏడుకొండల స్వామి తమ గ్రామానికి తరలిరావడంపై పైండిపల్లి గ్రామస్తుల మనోభావాలను వారి మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశ. ఈరోజు బైన్సా మండలం పేండిపల్లి గ్రామంలో తిరుపతి దేవస్థానం తరఫు నుంచి పల్లె గోవిందం ప్రోగ్రాం ద్వారా విగ్రహాలు తీసుకువచ్చి తిరుపతిలో బ్రహ్మోత్సవాల్లో మేము పాల్గొన్నట్టు అనుభూతి కలిగింది మా అందరికీ. మా పేండిపల్లి గ్రామస్తులు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్న కంటే ఎక్కువ అనుభూతి మా ఊర్లోనే మా ఇంటి ముందర దేవుడు వచ్చిండని చెప్పి అంతా అనుభూతి చెందారు. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీమన్నారాయణ. నేడు మన పేండిపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పల్లె గోవిందం అనే కార్యక్రమం చేపట్టారు. మన తాలూకాలోనే ఇదివరకు ఎన్నడూ జరగలేనటువంటి ఉత్సాహ కార్యక్రమం. మనం తిరుమల తిరుపతి దేవస్థానం బైన్సా నుంచి కానీ మన పల్లెటూరులో నుంచి కానీ ఏటా 10,000 మంది వెళ్తాం. కానీ అక్కడి నుంచే ఉత్సవమూర్తుల ద్వారా మన ప్రతి వ్యక్తికి కనబడే ఉత్సాహాన్ని మన ఊళ్ళో మన గ్రామంలో వీధి వీధుల ద్వారా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందోత్సాహంగా జరుపుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి చిన్న నుంచి వృద్ధుల వరకు కూడా ఈ ఉత్సవ కార్యక్రమం కనబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా పల్లెలలో మళ్లీ మళ్లీ జరపాలనిట్టని మళ్లీ మళ్లీ ఉత్సాహాలు నింపాలి అనిట్టని మన ఊళ్ళో ఈ పల్లె గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్ణయించారు. మన ఊళ్ళోకి వచ్చారు. అలాంటి ఉత్సవ కార్యక్రమం మనము నేడు జరుపుకుంటున్నాం. ఎన్నో వందల సంవత్సరాల నుండి శోభాయాత్రను నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. పూర్వం గొప్ప వ్యక్తులు తమ ఊరికి విచ్చేస్తే వారిని ఊరేగింపుగా ఊరి ప్రజలందరూ ఎదురు వెళ్లి సగౌరవంగా సాదరంగా స్వాగతించి ఊరిలోకి తీసుకురావడం జరిగేది. విచ్చేసిన అతిథి పట్ల తమకు గల విశేషమైన అభిమానాన్ని ప్రేమను శోభాయమానంగా చూపించేందుకు ఈ శోభాయాత్రలను జరిపేవారు. తమ పల్లెకు విచ్చేసిన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఉభయ దేవేరుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతించి శోభాయాత్రను నిర్వహించారు పైండిపల్లి వాసులు. స్వామివారు ఎక్కబోయే వాహనాన్ని శుద్ధమైన నీటితో కడిగారు. కంటికింపైన రంగులను అద్దారు. ఎన్నెన్నో అలంకారాలు చేశారు. అన్ని హంగులతో ముస్తాబైన ఈ వాహనం పైండిపల్లి గ్రామస్తుల మనోరథంలా భాసించింది. బండెనక బండి కట్టి కదలి వచ్చిన పైండిపల్లి ప్రజలు
స్వామివారిని ఉభయ దేవేరుల్ని అందంగా అలంకరించిన వాహనంలోకి వేంచేపు చేయించారు. మేళతాళాలను మేళవిస్తూ కొందరు భక్తులు ముందుగా సాగుతుంటే, ఎందరో భక్తులు తోడుగా అడుగులు వేస్తుంటే, మరికొందరు భక్తులు తమ వాహనాన్ని అనుసరిస్తూ ఉంటే శ్రీనివాసుడు పైండిపల్లి వీధుల్లో విహరించాడు. ఆనాడు వనవాసం ముగించుకుని అయోధ్యలో అడుగుపెట్టిన రామయ్యల పైండిపల్లి శోభాయాత్రలు తిరుమలగిరిరాయుడు రాజవైభవంతో వెలిగాడు. తిరుమలగిరులపై ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణాల మధ్య బంగారు పల్లకీలను, రథాలను, వాహనాలను ఎక్కి ఊరేగుతూ ముక్కోటి దేవతల చేత మహారాజాదిరాజాయ నమః అని మొక్కులను అందుకునే సర్వోత్తముడు పైండిపల్లిని తిరుమలగా మార్చాడు. అత్యంత వైభవంగా భక్తజన కోలాహంతో సాగే శ్రీవారి బ్రహ్మరథోత్సవ వైభవానికి ప్రతిబింబమేమో అన్నట్టుగా పైండిపల్లి గ్రామ వీధుల్లో శ్రీవారి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా దండాలు పెట్టి శరణాగతిని కోరుతున్న భక్తులను చెదరని చిరునవ్వుతో పలకరిస్తూ, మనసులోని బాధలను మౌనంగా విన్నవించుకుంటున్న శరణార్థులను కరుణిస్తూ, విద్య, ఆరోగ్యం, సంతానం, కంకణ బలం మొదలైన కోరికలు కోరుకుంటున్న ఆర్తులను అనుగ్రహిస్తూ శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి శోభాయాత్రలో విజయం చేశారు. పైండిపల్లి గ్రామ వీధులను పావనం చేస్తూ సాగిన స్వామివారు శోభాయాత్రకు చివరి మజిలీ అయిన సభావేదికను చేరుకున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేయించారు. పూలమాలలతో అలంకరించారు. ఆపై కమనీయమైన శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీమన్నారాయణుడు కోరేది స్వచ్ఛమైన భక్తినే అని శ్రీమద్భాగవత మహాపురాణం చాటుతోంది. ఏవో కారణాల చేత తన వద్దకు రాలేని భక్తులను బ్రోచేందుకు పల్లె గోవిందంతూ తానే కదలి వస్తున్నాడు ఆ తిరుమల శ్రీనివాసుడు. ఈనాటి పల్లె గోవిందంలో పైండపల్లిని తన మజిలీగా ఎంచుకున్నాడు. శబరిని వెతుక్కుంటూ కదలివచ్చిన రామయ్యే ఈ గోవిందుడని భావించిన పైండపల్లి ప్రజలు ఆ స్వామికి జరిపిన శోభాయాత్రను చూశారు కదా. వచ్చే వారం పైండపల్లిలో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవ విశేషాలను చూడబోతారు. అప్పటిదాకా సెలవు. ఓం నమో వెంకటేశాయ. గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం. పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, పల్లె గోవిందం సిరి హరి పల్లె గోవిందం. పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం. ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం. గోవిందం పల్లె గోవిందం హరి హరి